హాయ్ విను, రోజు రోజుకి ఇండియాలో విఐపి కల్చర్ బాగా పెరుగుతుంది. ప్రతి స్టేట్లో, ప్రతి టౌన్లో, ప్రతి పార్టీ నాయకుడు కూడా ఇదే కోరుతున్నాడు. విఐపి కల్చర్ అంటే ఏదో చూద్దాం. ఒకసారి క్లిప్ చూడండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో ఫంక్షన్కో, పెళ్లికో, ప్రైవేట్ ప్రోగ్రామ్కి వెళ్తూ ఉండగా ఆయన యొక్క కాన్వాయ్ పాస్ అవడం కోసం ట్రాఫిక్ని బిజీ టైంలో స్టాప్ చేసిన ఇన్సిడెంట్. జనాలు కూడా ఊరుకోలేదండి, హార్న్ సాంగ్ చేశారు. సీఎం వస్తున్నాను గడ్డది పాత్రలో. ఇది పబ్లిక్ ప్రొటెస్ట్ అండి, రైట్ టు ప్రొటెస్ట్. పబ్లిక్ కూడా ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది. అసలు రోడ్స్ ఎవరి అండి, ఎవరివి? ఏ నాయకుడైనా సరే మీరు ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగి బెగ్ చేసి, నేను మళ్ళీ ఓటు చూస్తాను, బెగ్ చేసి ఓటు వేయించుకొని మీరు ఆ సీట్లో కూర్చొని మా ప్రభుత్వ వాహనాలు, మేము ట్యాక్స్ పేయర్స్గా మేము పే చేసే వాహనాల్లో మా ఫ్యూయల్ ట్యాక్స్ పేయర్గా మా ఫ్యూయల్తో మీరు ట్రావెల్ చేస్తూ రోడ్స్ బ్లాక్ చేస్తారా? ఇక్కడ మీరు ఎంత బిజీయో మేము అంతకన్నా బిజీ అండి. హాస్పిటల్కి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ ఉంటారు, స్కానింగ్కి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు, ఆఫీస్లో పంచింగ్ చేయవలసిన ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరు ఖాళీగా రోడ్ల మీద తిరగరండి, ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారేమో ఆ గ్రూప్లో. ఎమర్జెన్సీ అలాంటివి మీరు ఎట్లా ఆపుతారండి? మీరే బిజీగా ఉంటారా? ఈ పొలిటీషియన్స్కి ఉండే ప్రాబ్లం ఏం తెలుసా? పైకి నుంచి కింద స్థాయి వరకు, ఈవెన్ వీధిలో పొలిటీషియన్ కూడా ఇంటి దగ్గర కూర్చొని ఉంటాడు, ఏదో మీటింగ్ బిల్డప్లు, సమయాన్ని బయలుదేరుతాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చేస్తారు? రోడ్ అంతా ఆడి కోసం ఓపెన్ ఉంటుందని వాడికి నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం స్టాప్ చేయాలండి. ఈ విఐపి కల్చర్ని స్టాప్ చేయాలి. వీ షుడ్ నాట్ ఎన్నాళ్ళు ఒక సైడ్ ఈ విఐపి కల్చర్తో కాన్వాయ్ వెళ్ళడం కోసం రోడ్ బ్లాక్స్ మొన్న చూసాం తెలంగాణలో. దానికి ముందు మనం ముంబైలో చూసాం, రోడ్ బ్లాక్ ఫర్ అ ర్యాలీ, రైట్ టు ప్రొటెస్ట్ అన్నారు. ఎన్నాళ్ళు భరించాలండి ఇవన్నీ? మనం ఎక్కడికి పోతున్నాం? ఈ పొలిటీషియన్స్కి ఏంటి అన్న రెండు కొమ్ములు పెద్దవి ఉన్నాయా? ఆర్ ది గ్రేట్. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ రోజుకి కూడా మీరు ఇలాగా విఐపి కల్చర్ డిమాండ్ చేస్తే ఎలా? సో సిటిజన్స్, ఈ హాంకింగ్ ఆఫ్ హార్న్స్ అనేది నాకు నచ్చింది. నెక్స్ట్ టైం వెన్ యూ సీ దీస్ ఆర్ రైట్ థింగ్ అండి. ప్రొటెస్ట్. ఎందుకంటే మనకు కూడా ఎమర్జెన్సీ ఉంది, మనం కూడా వెళ్ళాలి, వీళ్ళు మాత్రమే కాదు.